15వ అధ్యాయము 4వ వచనం లాస్ట్ లైన్ చదవండి. ఆన్ చేసావా? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము లాస్ట్ లైన్ చదవండి. చేయగా తాపడు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? గట్టి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనం కదా మనం చదువుకున్నాం. నేను రాసుకున్న అంశం ఏంటంటే ఇక్కడ 5 అంశాలు రాసుకున్నాను. ఈ 5 అంశాలకి ఒకటే ఉదాహరణ ఏంటంటే, మనం భక్తి జీవితంలో లేదంటే మనుషులు కలిగి ఉండవలసిన కొన్ని ఉన్నాయి క్వాలిటీస్. అవి 5 పాయింట్లు రాసుకున్న. 5 పాయింట్లు మీతో చెబుతాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట ఏంటంటే, నష్టము కలిగినను మాట తప్పకూడదు. గుర్తుపెట్టుకో, నష్టము కలిగినను మాట తప్పకూడదు. అది నేను చెప్పలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎటువంటి సమస్యలోనైనా, ఎటువంటి బాధల్లోనైనా, ఎటువంటి కష్టాల్లోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా ప్రభుకు నువ్వు ఏదైతే మాట ఇచ్చావో, ప్రభు దగ్గర నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో, ప్రభు దగ్గర నువ్వు ఏదైతే మనవి చేసావో, అది నువ్వేం చేయాలో తెలుసా? నీకు నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులు కూడా నీ బ్రతికెళ్ళా నువ్వు మాట నిలబెట్టుకునే వ్యక్తి అవ్వాలంతే. హల్లెలూయా. మాట నిలకడ ఉండదు చాలా మందికి. మాట నిలకడ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మాట నిలకడ లేకపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. నోటి మాటే కదా సింపుల్ అనుకుంటారు చాలా మంది. నువ్వు ప్రభువుకి ఏదైతే చెబుతున్నావో, లేదా నీ దావీదునికి ఏదైతే చెబుతూ ఉన్నావో, నీ నోరుని జాగ్రత్తగా కనిపెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. లేదంటే నువ్వు మాట ఇచ్చి తప్పివడం అవుతావు. మనం మాట్లాడేటప్పుడు 1కి 3 సార్లు లేదా 1కి 10 సార్లు పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. చాలా మంది అంటారు, మీ చర్చిలోకి వచ్చి నేను ఒక మైక్ సెట్ కొంటాను అంటారు. గుర్తుపెట్టుకో, ఒక మైక్ సెట్ కొంటాను అంటారు, కానీ మాట నిలబెట్టుకోవాలి. మళ్ళీ అంటారు, మీ చర్చిలోకి నేను ఒక కాంగు కొనిస్తాను అంటారు. గుర్తుపెట్టుకో, మాట ఇస్తా కానీ మాట ప్రకారం జీవించు. నీ చర్చిలో నేను పరిచయం చేస్తాను, మాట ఇస్తారు, నెరవేర్చరు. లేదా మీ చర్చిలోనే నేను నిత్యము ప్రార్థన చేస్తాను, మాట ఇస్తారు, నిలబెట్టుకోరు. కానీ దేవుడైతే నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప చేస్తాను, నిన్ను అద్భుతకరంగా మలుస్తాను, నీ జీవితం ఈ లైఫ్ ఈ విధంగా ఉండబోతుంది, నీకు నీ టర్నింగ్ పాయింట్ ఈ విధంగా తిరగబోతుంది అని ఆయన మాట ఇచ్చాడు అనుకో, ఆయన నిలబెట్టేవాడు. ఆమేన్ చేస్తాడు. మనలాంటి మనుషులు కాదే. కానీ ఈ విధంగా నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వే మాట అయితే మాట్లాడుతున్నావో అది దేవుడు వింటున్నాడు. మాట్లాడేటప్పుడు ఏది నోటుకు వస్తుంది కదా, పాస్ట్ గారి లేదా సంఘాన్ని ఇంప్రెస్ చేయాలని మాట్లాడేసావు అనుకో, నీ గోతు నువ్వే తీసుకునేవాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. అవునా కదా? ఇది ప్రభుకు ఒక 10,000 రూపాయలు ఫోన్ ఇచ్చేస్తాడంటే దేవుడు సంతోషపడిపోతాడా? నీకు ఇచ్చిన రక్షణ కంటే ఆ వస్తువులేం గొప్పది కాదు. లేదా నీకు ఒక మందిరాన్ని ఇస్తానన్నాడు అనుకో, నీకు ఇచ్చిన మందిరం ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దానికంటే మందిరమే గొప్పమే. ఆయన్ని గొప్పగా ఎంచుకోవాలి మనం. ఆమేన్ చెప్పండి. మనుషుడు కాదు ఆయన. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నిలబెట్టే దేవుడు. ఆయన నమ్ముకున్న మనం కూడా మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి. చాలా మంది వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కన్నీరు కాచి భారత, ప్రభు నీ కొరకు నేను ఎలా జీవించాలి, ప్రభు నీ కొరకు నేను ఎలా బ్రతకాలి, ప్రభు నీ కొరకు నేను ఎలాగ నడవాలి, ప్రభు నేను నీ కొరకు ఇలాగా మాట్లాడాలి, నీ కొరకు నేను నిలబడతా, నన్ను వాడుకో అంటాడు. నిలబడేది కనబడదు, నిలబడేది కనబడదు. నేను చాలా పర్యాయములు ప్రభుత్వం మనవి చేసేవాడిని. ఏమనంటే, నీ కొరకు నేను నిలబడతా ప్రభు, నన్ను వాడుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా ప్రభు, నన్ను వాడు. నీ కొరకు నేను ఏదైనా త్యాగం చేస్తాను, నన్ను వాడుకో అని ఎన్నో మార్లు నేను తప్పేవాడినే. నేనేం గొప్పని చెప్పట్లేదు,
మైక్ పట్టుకొని బోధించినంత మాత్రం నేనేం గొప్ప నేను చెప్పుకోవట్లేదు. హల్లెలూయా. కానీ నేను ఎన్నో పర్యాయములు తప్పాను. ఆ తప్పడం వల్ల తప్పని తెలిసి దాన్ని సరి చేసుకున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిలబడతారు వాడుకో అంటే నువ్వు నిలబడితేనే కదా అది వాడుకునేది. నువ్వు అడిగితేనే కదా ఆయన ఇచ్చేది. నువ్వు ఏదైనా కావాలంటేనే కదా ఆయనకి దొరికేటట్టు సహాయం చేసేది. ఆమేన్. హల్లెలూయా. మాట ఇచ్చి నిలబెట్టు. ఏం చేయాలి? అది మనుషుల్లో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ ఏంటంటే మాట ఇస్తారు, నిలబెట్టుకోవాలి. రెండో వీక్నెస్ పాయింట్ చెప్తా చూడు. హల్లెలూయా. స్వార్థపరులుగా ఉండకూడదు. చూడండి రోమాపత్రిక 2:8. అయితే వేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చాలు. చూడండి రోమాపత్రిక 2:8. అక్కడ 2 మాటలు ఉంటాయి. ఒకటి స్వార్థము, 2 సత్యాన్ని విడిచిపెట్టకూడదు అనేసి రోమపత్రిక 2:8 మరొకసారి మనం చదువుకుందాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. స్వార్థపరుల మీదకి ఏడవుతుంది తెలుసా? దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. రెండోది సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి సత్యాన్ని. అక్కడ ఏమంటున్నారు చూడండి 8. అయితే భేదము పుట్టించి సత్యము పలుకుటకు సత్యమునకు లోబడక. దేనికి లోబడలేదు మనుషులు? సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఎవరికి నష్టం. మనకు ఆయన అంటున్నాడు, అదే ఆయన దగ్గరికి మేము వెళ్ళాం కదా అని అంటున్నాడు, దొంగలు అందరూ ఏమన్నాడు? ఏమనగాను చాలా మంది దగ్గర ఈ వారంలోనే నేను చాలా మంది దగ్గర ఆలోచించిన ఈ మాట. ఎందుకో తెలుసా? దేవుని మాట ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తారు. దాని ప్రకారం వాళ్ళు నడవరు. దేవుని మాటను ప్రకటిస్తారు అంటారు కానీ దశభాగాల కోసం ఎదుగుతూ ఉంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఉన్నారు, అందరూ సేవకులు ఎలాంటి వాళ్ళని నేను చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు. ఎందుకు అందరూ దొంగలే? సత్యాన్ని ప్రకటిస్తారు కానీ సత్యాన్ని లోబడరు. నీతిని ప్రకటిస్తారు కానీ నీతిగా బ్రతకరు. మంచిని ప్రకటిస్తారు కానీ మంచితనమే వాళ్ళలో ఉండదు. మా హాస్పిటల్లో మా పాప బెడ్డ పక్కన ఒక అబ్బాయిని వేసారు. చెల్లి చూసి ఇద్దరు పాస్టర్ రాజుకి తెలుస్తుంది, నాకు తెలియదు. ఆవిడ వస్తూ పోతూ అందరూ నర్సుగా పనిచేస్తుంది. వస్తూ పోతూ ఉంటే మీరు ఎక్కడమ్మా పరిచయం చేయాలని అడిగారు. అనే పలానా దగ్గర ఎంతమంది ఉంటారమ్మా? 80 మంది ఉంటారు. మంచిది. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటి తెలుసా? అమ్మో ఇక చెవుల్లో రక్తాలు వచ్చేస్తాయి. చెవుల్లో ఏది నువ్వు బైబిల్ ప్రకటించినంత మాత్రాన అటువంటి మాట్లాడితే దేవునికి ఎంత అవమానము. నువ్వు సత్యాన్ని కదా ప్రకటిస్తున్నావు, సత్య ప్రకారం కదా మాట్లాడుతున్నావు. ఎంత అవమానము దేవునికి, ఎంత నింద దేవునికి. బాగా నాకు తెలియదు కానీ అది బాగా అనుకో చెల్లాలి. విన్నారు బాగా. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సత్యం వైపు నడిపిద్దామన్న భయం వేస్తుంది చాలా మంది. ఇది సత్యము అని ప్రకటిస్తూ ఉంటే అది ఏమంటున్నారు తెలుసా? చాలు మీరు చెప్పిన బోధ చాలు, మీరు చెప్పిన నిజాలు, మీరు చెప్పినట్టు మీరు ముందు నడండి. ఏమంటారా? అందుకే ఆ పాస్ గారు ఏమన్నారు తెలుసు? లాస్ట్ మాట మీరు విన్నారో లేదో, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా సేవ చేసే వారికి తోపలేదు. ఇందువల్లే అన్నాడా లేదా? లేదా అక్క ఎందుకు అనాలి? మనం ప్రభు రాజ్యం కడదామని ఇక్కడికి వచ్చాం, ప్రభు ప్రేమను పంచుదామని ఇక్కడికి వచ్చాం. ప్రభు యొక్క ఆ యొక్క జీవితాన్ని ఆయనలాగా మనం బ్రతకలేకపోయినా, ఆయనలాగా మనం ఉండలేకపోయినా, కాస్తైనా కొద్దిగైనా ఆయన ఇచ్చిన నీతిని ప్రకటిస్తూ జీవిస్తూ ఈ యొక్క ప్రభు యొక్క రాజ్యము ఈ స్థలంలో కట్టాలని ఎంతో ఆశతో ప్రకటిస్తున్న నాలో ఎంతో మంది రావిషయంలో ఉన్నప్పటికీ వారికి స్థలం లేదు. ఈరోజు దయ్యాలు మాట్లాడి చెప్పేస్తుంటే, అవునా కదా? దయ్యాలే మాట్లాడి చెప్పేస్తాం నీ సంగతి తేలిస్తా.
ఇలాగెక్కడ ఇక్కడ ఎలా సేవ పెడతా చూద్దాం. ఎన్ని దయ్యాలు మాట్లాడలేదు. ఎవరు నాపేయాలో అడిగి తెలుసు, ఎవరు మనసు మార్చేయాలో అడిగి తెలుసు, ఎవరు బుద్ధిని మార్చేయాలో అడిగి తెలుసు, ఎవరు జీవితాన్ని మార్చేయాలో అడిగి తెలుసు. ఎటువంటి వాడినైనా ఆడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్తున్నాడు మొన్న ఏమనంటే, భూమి మీద సర్వాధికారం ప్రభువుకు లేదట. ఓన్లీ 30% ఆ అధికారము దేవుడికి ఉండేది, 70% సాతానుడికి ఉంది. కానీ ఏదైనా చేయగలడు. భూమి మీద అధికారం ఆడిది, ఏదైనా చేయగలిగినా ప్రాణం తీయడు. ఇంతకుముందు నీకు చెప్పాను. ఆ ప్రాణం తీయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏసే దగ్గరికి వెళ్ళాలి. ఏసే ఆజ్ఞాపిస్తేనే కానీ ప్రాణం తీయలేడు. అంటే ఇప్పుడు అధికారం ఎవరిది? నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన సీఎం దగ్గరికి వెళ్ళగా ఆయన చెప్పకపోతే నువ్వేం చేయలేవు. హల్లెలూయా. అందుకే సర్వశక్తిమంతుడు అన్నారు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా సత్యాన్ని ప్రకటించడం అనేది, అది నిజముగా ఆయన కొరకు నువ్వు నిలబడితే సత్యాన్ని ప్రకటిస్తావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి రోమపత్రిక 13:13 3వ మాట, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. చూడండి రోమపత్రిక 13:13 మొదటిది. ఒక్క నిమిషం రా. మొదటిది మాట ఏంటంటే, మాట ఇస్తే తప్పకూడదు. రెండోది, సత్యాన్ని విడిచిపెట్టకూడదు, స్వార్థపరులుగా ఉండకూడదు. మూడవది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. ఇప్పుడు చదువు 13:13. అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొను. హల్లెలూయా. హల్లెలూయా. ఏముండకూడదంటే, మనుషులు దేవుని మందిరానికి వస్తున్న మనుషులే కదా వస్తారు. మనుషులైనా వస్తారు అమ్మా, మనుషులైనా వస్తారు. మనందరూ మనుషులే కదా. మనం ఎంతూ ఉంటే ఫస్ట్ది ఏం కలిగి ఉండాలంటే 13 అల్లరితో కూడిన ఆటపాటలో మందిరంలో ఉండకూడదు. ఇయ్యే చేస్తారు. మందిరంలో ఏడు చేస్తారు. పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ ముందునే ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు వాళ్ళు ఆడుకుని వస్తువులు వేసేస్తాడు. వాడేం చేస్తాడు, దాంతో టక్క 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 కొడతా ఉంటాడు. ఆ సౌండ్కి ఇక్కడ నిలబడినోడు ఒక సేవకుడు ఇటో అల్లరి చేసే వాళ్ళని లోపలికి తీసుకురాకూడదు. ఏదైనా అల్లరి చేసుకుని బయట తీసుకెళ్ళి బయటను చూపించుకొని అప్పుడు లోపలికి సౌండ్ చేయకురా. ఇది దేవుని వాక్యం. భారతదేశం నా మాతృభూమి పద్యం ఎప్పుడైనా విన్నారు కదా. విన్నప్పుడు ఆడ టెన్షన్లో నిలబడమంటాడు. ఇలా నిలబడి ఒక చెయ్యిలా చాపి స్ట్రైట్గా నిలబడాలి, లేకపోతే ముడుకులు వేసిపోతాయి. మేము చదువుకునే టైంలో అయితే ఒక భారత జాతీయ గీతానికి అంత నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రభు యొక్క మందిరానికి వచ్చినప్పుడు నీవెంత ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఎస్, అవునా? హల్లెలూయా. అంటే భారత జాతీయ గీతాన్ని సృష్టించేది దేవుడైనప్పుడు దాన్ని సృష్టించిన దేవాది దేవుని దగ్గర నువ్వు ఎంత విధంగా ఉండాలి? అల్లరితో ఉండాలా, లేకపోతే సైలెంట్గా దేవుని వాక్యాన్ని వినాలా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వినుట వలన విశ్వాసం కలుగని ప్రభు చెప్పాడు. రెండోది చూడండి, ఆటపాటలు మత్తైనను లేకయో. మత్తైనను అంటే చాలా మంది యేసు వస్తారు. నిన్న మా బావ ఇంటికి వెళ్తే, బావ నేను చూడలేకపోతే నేను ఉండలేనే, నువ్వు రావాలి, మా ఇంటికి రావాలి అంత అంటులు తాయిసి ఉన్నారు. బాగా గట్టిగా తాయిసి ఉంటే, నేను చూడకపోతే నేను ఉండలేనే అనేసి వచ్చేస్తాడు. కాళ్ళ దగ్గర ఉండిపోతాడు, కాళ్ళు ఒక్కుతుంటాడు అన్నమాట. మరి బాబు నా కాళ్ళు ఒక్కో, నేను చాలా చిన్నవాడిని అని చెప్పినా సరే వచ్చే నేను ఎలాగా ఉంటాను, నువ్వు చెప్పిందల్లా వింటాను అంటాడు. గొర్రెతోక బెదిరి అన్నట్టు, ఒక తోక వంకలు అన్నట్టు ఎంత చెప్పినా సరే అదే పరిస్థితి. కానీ ఏమంటాడు తెలుసు, మంచిగా లోపడతాడండి. అంత మనిషి. హల్లెలూయా. అంత మనిషి ఉన్నప్పటికీ ఆగో అన్ననుకో అలాగా ఆగిపోతాడు. చెప్పు అన్ననుకో చెప్తాడు. పాపం అయ్యా అనకూడదు. రిమోట్ నా చేతిలో ఉన్నట్టు, ఆపరేటింగ్ ఏదో నేను చేస్తున్నట్టు ఆయన ఆగో అంటే ఆగుతాడు, చెప్పు అని చెప్తాడు. నువ్వు ఉన్నా నేనేం మాట అని అంటాడు. మళ్ళీ
ఎంత గౌరవిస్తాడో. కానీ ఆ చెడగొట్టిది ఏంటిది? మత్తు. ఈ మత్తులో ఉండేవాడు మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మత్తు చేసుకొని వస్తారు, వచ్చి మందిరంలో కూర్చుంటారు. ఆయన పక్కన పాడైపోయింది కాకుండా పక్క మనిషిని గోగుతాడు. ఏమంటాడు? ఎలా చూస్తాడు, ఎలా చూస్తాడు, ఎలా చూస్తాడు. ఈ పక్కడికి అర్థమైపోదు. వాసన వేసేది కదా పక్కనే. మందిరంలోకి వచ్చి కూర్చొని వాసన వేయదు. వాసన వేసిన మనిషికి ఎలా చూస్తాడు, ఎలా చూస్తాడు. ఎన్ని రోజులు చూస్తుంటే పక్కోడు వాక్యం విన్న మనిషి అడిగేసేది చూస్తాడు. ఈడు విండో కరెక్టే. ఈ పక్క మనిషిని కూడా ఏం చేస్తాడు? విన్నావుడా? నీకు ఇప్పుడు వాహనం తోలితే తిన్నగా చూస్తావా? ఇటు 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 ఇలా చూస్తావా? ఏమి? అమ్మో, మంచి జాగ్రత్త పడలే మీరు. అంటే తిన్నగా చూడకపోతే యాక్సిడెంట్ అయిపోద్ది. మరి వాక్యం ఏంటంటే ఏమైంది? నీ బుర్ర రూపాయలు తిరిగేస్తుందా? ఎలా చూస్తావు, ఎలా చూస్తావు, ఎలా చూస్తావు? ఇదేం పద్ధతి ఇది? ఎవరు నేర్పారు నీకు? మరి ఆడి లక్షణాలు ఇవన్నీ అట్లా చెప్పారు. లక్షణాలన్నీ ఆడి ఎలా ఎలా చూడటం వల్ల నీ గురి అందరూ నువ్వు చేరలేవు. వాక్యాన్ని మిస్ అయిపోతావు. వాక్యాన్ని దాన్ని మిస్ అయిపోతావు. కానీ వెళ్ళిపోతావు ముందుకి. ఆ వెనకాల ఏం చెప్పారు అయితే ఏమో అర్థం కాదు. అలా కోరుకుంటా. ఎలాగుంటే ఎలాగంటారా మనం బాగుపడతాం? ఇలా జీవిస్తే ఎలా బాగుపడతాం? కానీ ఇందాక ఏం చెప్పారు కానీ భాష కదా, అది ఏమిటండి? ఎవరిని అడుగుతారు? నేను బైబిల్ కాలేజ్ టీచర్ అన్నట్టు మా టీచర్ అడగాలి. కానీ ఇంకోసారి చెప్పాలి. రాసుకోవడం లేట్ అయిపోయేది. ఇంకోసారి చెప్పాలి అంటే ఏమయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం తినేసి వచ్చావా ఇంటికాడ? ఏమైనా ఎలాగా అని ఒకటి ఆయన నేర్చుకోవడానికి నా తాపత్రయం. ఇంకోసారి చెప్ప ఈ వాక్యం అలా ఇంకోసారి చెప్పడం కాదు. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగును. ఈ తాగుబోతుడు వస్తుంటే బాగానే ఉంటాడు, కానీ ఎరుగు చూపులు చూస్తుంటాడు అన్నమాట. ఎరు చూపులు చూస్తుంటే ఎలాగ అడిగేసి వెళ్తుంది. నీ వాక్యం కాసి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కన్ను ఉండదా? వాక్యాన్ని దాటిపోతావు. అప్పుడు ఏమొచ్చి ఎలా చెప్పారు వాక్యం? సూపర్ చెప్పారు. ఏది రెండు ముక్కలు చెప్పాను అనుకో, సీరియల్ అయినా చెప్పేస్తామేమో కానీ వాక్యం చెప్పలేదు. సీరియల్ అయినా చూసిన ఎలా కరెక్ట్గా క్లారిటీగా అచ్చుకుంటున్నట్టు గొప్పగా వచ్చేస్తా బయటికి, కానీ వాక్యం గుర్తుకాదు. అంటే నువ్వేమి వినలేదన్నా, ఏమీ వినలే. వినకపోతే నీలో ఉన్నటువంటి ఆ ప్రభావం బయటికి పోదు. నీకు హృదయం తెరవబడదు. మందిరానికి వచ్చి నీకు ఏంటి ఇబ్బంది? హృదయం తెరవబడకపోతే, వాక్యం లోపలికి వెళ్ళకపోతే నువ్వు మందిరానికి వచ్చి సుఖమేముంది? హల్లెలూయా. నెక్స్ట్ చూడండి. కామ విలాసలైనను అంటే కామంతో కూడినటువంటి ఎటువంటి పని అయినను ఎక్కడ ఉండకూడదట? మందిరంలో ఉండకూడదు. ఒక అబ్బాయిని అడిగాను, ఏరా బాబు మందిరానికి తీసుకెళ్తున్నారంటే అంటాడు, చెప్పలే భాస్కర్, చెప్పరా నాయన దేనికి వస్తున్నారు నువ్వు మందిరానికి అంటే అబ్బాయి అంటున్నాడు, దిగండి అలా అమ్మాయి అంటే అమ్మాయి అంటే చెప్పలేసుకున్నాను. ఊరు నీకేం పట్టుకుందరా దెయ్యం? ఏం పట్టుకుందరా నీకు? ఆ అమ్మాయి కోసం వస్తాను అంతే. అమ్మాయి రాకపోతే మానేస్తాను. ఏమంటా? అమ్మాయి కోసం వస్తున్నా మందిరానికి. కొన్ని నువ్వు ఇంకా దేవుడిని ప్రేమించి దేవుడిని మందిరానికి పంపిస్తుంటే ఏమనుకుంటే అమ్మాయి కోసం వస్తున్నా వచ్చా? ఆ అమ్మాయి తను బుద్ధి చెప్తాడు దేవుడు, ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అదవుతుందా? ఇది వాస్తవం. నేను ఒక ఆవిడ ఫోన్ చేసింది, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఆవిడ అంటుంది, అయ్యగారు మొన్న ప్రార్థన చేశారు కదా అంటే ఎక్కడమ్మా? ఆ రోజు అన్న కూడా ఉన్నాడు నాతో. ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చింది.
కొంచెం అందంగా ఉండి మన ప్రార్థన చేస్తుంటే వచ్చింది. వాడు హైదరాబాద్ పంజాబ్. ఆవిడ ఫోన్ చేసామంటే ఒక అమ్మాయి మనం ప్రార్థన చేసాం, గుర్తుందో లేదు, సమాధిలో పారిపోతుంది దయ్యం అని చెప్పేసి అమ్మాయి అన్నది. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఆ అబ్బాయిని కూడా చెప్పాను, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు చాలా డీప్గా, దేవుడు నాకు చూపిస్తున్నాడు, నువ్వు ఎవరినో డీప్గా ప్రేమిస్తున్నావు, కానీ అమ్మాయి వల్ల నీకు ఎఫెక్ట్ ఉందని చెప్పాను. ఆ రోజు చాలా విషయాలు మాట్లాడేది, చాలా సందర్భాలు మాట్లాడు. కానీ ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, ఈవిడ అన్నదట ఫోన్ చేసి, ఇద్దరు మందిరానికి వెళ్తారు, ఇద్దరు ఒకే మందిరంలో ఉంటారు, కానీ ఫోన్ చేసి అన్నదట, నాకు మా మామయ్య అంటే ఇష్టం, నేను మా మామయ్యని పెళ్లి చేసుకుంటున్నానంటే ఆ అబ్బాయి అన్నాడట, మరి నేనేమైపోవాలి ఇంతగా ప్రేమించినోడిని, నేనేమైపోవాలి అని అడిగితే చచ్చిపోయినదట. మరుక్షణం ఆలోచించుకుంటే ఇంటికి ఉరేసుకొని చచ్చిపోయింది. మరుక్షణము ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. వీళ్ళు దేనిపోతున్నారు మందిరానికంటే ప్రేమించుకోవడం. లేకపోలేదు, గుర్తుపెట్టుకోండి, కామ విలాసలైనటువంటి కోరిక తీర్చుకోవడానికి మందిరానికి అనవసరం లేదు. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకో మాట చూడండి, పోకిరి శాస్త్రాలైనను లేకయు ఏముండకూడదట, పోకిరి చేష్టాలు. పోకిరి చేష్టాలు అంటే తెలుసా మీకు? చెడ్డ పనులను కూడా సంఘములో చెడ్డ పనులు, పోకిరి చేష్టాలు అంటే చెప్తాను, దానికి అర్థం ఏంటో తెలుసా? క్రమంగా ఒక మందిరానికి వస్తున్నారు అనుకోండి, వాళ్ళు దేవుని వాక్యంతో నింపబడ్డారు అనుకోండి, దేవుని శక్తితో నింపబడ్డారు అనుకోండి, దేవుని మహిమార్గంగా వాడబడుతున్నారు అనుకోండి, ఇంకొకరు ఉంటారు వాకండి. ఎప్పుడు గమనించండి, మనిషి దగ్గర దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటుందని వాక్యం చెప్తుందా? అది ఖచ్చితంగా దేవుని వాక్యం ఉంటుంది మనతో, దేవుడు ఉంటాడు. దుష్టుడు కూడా పక్కనే ఉంటాడు, గుర్తుపెట్టు. నువ్వెప్పుడు దొరికితాడు నిన్ను పట్టేసుకుందాం చూస్తాడు. దుష్టుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నా నీ జీవితం పాడు చేసుకుంటావు, అదే దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటే దుష్టుడు దొరకదు. హల్లెలూయా. నువ్వు దుష్టుడి దగ్గర అయిపోయానుకో మరి నిన్ను వదలడు. బాగా ఆత్మీయతంగా ఎదిగిన వాళ్ళుగా చూసి దుష్టుడు వారలేడు, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా ఉన్నోళ్ళు చూసి దుష్టుడు వారలేడు. ఆత్మీయంగా బలపడిన వాళ్ళు ఎక్కడో కాడ నేను దెబ్బ కొట్టాలని చూస్తాడు వాడు. ఆత్మీయతగా ఉన్న వాళ్ళు ఎక్కడో కాడ వాళ్ళు మైనస్ పాయింట్ పట్టుకొని వాళ్ళు పీకుదామని చూస్తాడు వాడు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి ఆ పిలక పట్టుకొని పైకి లేపుదామని చూస్తాడు వాడు. చాలా మంది అంటారు, ఇంత చక్కగా ఉన్నాడు ఎలా పడిపోయాడు, ఎందుకో తెలుసా? పట్టుకున్నాడు వాడు ఆల్రెడీ పట్టుకున్నాడు, అందువల్లే పరిస్థితి అలా మారిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఈ పోకిరి చేష్టలు అలవాటు అయిపోతుంది మనకి. ఊరికే పోకిరి చేష్టలు అలవాటు అయిపోతుంది. ఎలాగ అలవాటు అయిపోతుంది చెప్పమంట? ఆ నీలో ఉంటే వాక్యం వెళ్దాం, వాక్యం వెళ్ళకుండా నీ మనసు మారిపోద్ది, నీ హృదయం మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. ఈ యొక్క అలవాటుకు లోపడిపోతుంది అన్నమాట. ఏదో ఏమన్నారులే, ఏదో చెప్తున్నారులే, ఇవన్నీ పోకిరీ చేస్తారు. గుర్తుపెట్టు, ఏం చేస్తారా? చెప్పి చెప్పలేదు, అన్నీ విన్నాయి కదా, కొత్తవి అని చెప్తారు. వాళ్ళకి ఏది తెలుసు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, మనకి ఏం అర్థం చేసుకుంటారు. ఇవన్నీ పోకిరీ చేస్తారా? వాక్యాన్ని నువ్వేమంటున్నా, ఏదో వచ్చాం పోతాం, ఏదో 2 గంటలు కూర్చొని వచ్చి పోతాం, ఏం వింటావులే, ఇంకా ఏం చేస్తావు అన్నోళ్ళు లేకపోలేదు. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే చూడండి, ఈ పోకిరీ చేష్టాలు చేయడం వల్ల ఎంత ప్రమాదం చెప్తున్నాం. నువ్వు వాక్యాన్ని ఏదో చెప్తున్నారులే, మనకెందుకులే, మాకు అంతా తెలుసులే అనుకుని ఉండే వాళ్ళ పరిస్థితి. ఇవన్నీ పోకిరీ చేస్తారు. పాస్టర్ గారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారట. ప్రకటిస్తూ ఉంటే ఈయనేదో కొన్ని అంటే నవ్వించడానికి కొన్ని మాటలు చెప్పాడు. ఆయన తిన్నగా లేచేసి సంఘం పెద్ద పాపం, సంఘం పెద్ద లేచి దీనికి ఏదో రిపీట్ ఆయన చెప్పాడట.
మీ గురించి మాకు తెలియలేదండి పాస్టర్ గారు, మీ జీవితం ఏంటి మాకు తెలియదు ఏంటంటే అన్నాడు. ఎంతమందిలో తెలుసా? సంఘం ఎదుర్కొని. అంటే సరే అని పాస్టర్ గారు అన్నారు, బాబు సరే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం కూర్చో అని చెప్పాడు. వచ్చే దీనికి ఇంకో రెండు తగిలించి దానికి ఇంకో రెండు తగిలించి ఇలా చెప్పాడు. చెబితే మేము అందరూ నమ్మరు, నేను బైబిల్ వాక్యం పట్టుకొని చెప్తున్నాను, ఇది అసత్యం కాదు. నా చేతుల మీద నేనే తన కార్యం జరిగించి ఒక చిన్న ఇంత గాయమైందండి పేరు మీద, ఇంత గాయం. ఈ గాయము అది చిన్న రసికారణ మొదలుపెట్టి చిన్న రసికారణ మొదలుపెట్టి దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఇది చాలా ఆత్మీయుడు చెప్తున్నాం. అలా ఆయన ఉన్నది బట్టి ఒకప్పుడు సంఘం నిలబడింది, ఆయన ఉన్నది బట్టి ఒక 10 మంది కుటుంబాలు వచ్చాయి. అంత ఆత్మీయుడికి ఏమొచ్చింది? గర్వం, పోకిరి చేష్టలు అలవాటు అయిపోయినాయి. వెంబడే ఆ గాయం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ అలా పోసేసారు, రౌండ్కి పోసేస్తే దానికి అది అలా పెడసేసి పెద్ద అయిపోయింది, ఇంత అయిపోయింది పాపం. అప్పుడు ఇంత దూదితోని డైలీ క్లీన్ చేసేవాడు. ఇలా పిండితే లోపల రసి బయటకు వచ్చేదన్నమాట. అప్పుడు కేజ్కి పాపం ఇక్కడే జాయిన్ చేశాను. నేను కొత్తగా విశ్వాసం అప్పుడే, నేను కొత్తగా వెళ్ళడం మా ఆత్మీయ తండ్రి దగ్గర నేర్చుకోవడానికి. ఇప్పుడు తమ్ముడు ఇలాగ విశాఖపట్నం వెళ్దాం పని మీద వచ్చాను, చూస్తేనండి డాక్టర్ క్లీన్ చేస్తుంటే నేను వర్క్ లవ్ చేసుకొని ఇలా చెయ్యి పెట్టి క్లీన్ చేస్తుంటే కడుపుకి తగిలింది. అంత గాయమైపోయింది పాపం. గాయమైపోతే ఎన్నోసార్లు పాస్టర్ గారు ప్రయత్నించారట, నువ్వు మార్గం తప్పుగా నడుస్తున్నావు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, చాలా తప్పుగా వెళ్తూ ఉన్నావు, అది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పి ఎన్నోసార్లు బోధిస్తే అప్పుడు పాస్టర్ గారి కంటే సీనియర్, ఆయన దైవజనుడి కంటే సీనియర్ విశ్వాస, కానీ నేను పాస్టర్ గారు అయ్యాడు, ఆయన విశ్వాసంలోనే ఉంటాడు. వారం రోజులు బ్రతికాడు, తర్వాత చచ్చిపోయాడు. నేనే అంబులెన్స్లో తీసుకెళ్ళి ఊరు బయట వేసి తన ముఖాన్ని సబ్బు రాసి తన తలకు స్నానం చేయించి నా చేతుల మీదుగా కార్యం జరిగించి. ఇప్పుడు ఆవిడ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉంది. వాళ్ళ ఆవిడ ఆయన చనిపోగానే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఎలా మారిపోయిందంటే దుష్టుడు పట్టుకొని ఇప్పటికీ వదలలేదు. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి జైల్లోనే ఉన్నారు. పోకిరి చేస్తాలు మనం ఎప్పుడైనా చేసేటప్పుడు, అది దేవుని సన్నిధిలో చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు అవసరం కాకపోవచ్చు, ఏమో ఈ వీడియో ద్వారా ఎవరికైనా అవసరం అవ్వచ్చు, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా పాపం నరక యాత్ర ఇప్పటికీ కూడా నా చేతులు పట్టుకుని ఏడుస్తుందండి ఆ తల్లి. ఇక్కడే మన ఏదో సెంటర్లో ఉంది, ఇక్కడ నాకు ఆ సెంటర్ పేరు రాలేదు. ఎన్నోసార్లు ఆవిడ రమ్మంది కానీ నేను వెళ్ళలేదు, నా ఖాళీ లేదు. ఎంత మారిపోయిందంటే కుటుంబం, ఇప్పటికీ కూడా కోల్పోలేని పరిస్థితి. అప్పుడు ఎంత భూమి ఉండేదో, ఎంత డబ్బు ఉండేదో మొత్తం వేసుకునేది. ఎప్పుడు కూడా మనం సేవకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఏదో విన్నట్టు చేసినట్టు చూసినట్టు ఉండినట్టు ఉంటే నాకే అభ్యంతరం లేదు. హల్లెలూయా, నాకేమీ అభ్యంతరం ఏం లేదు. చాలా చాలా ప్రమాదాలకి మనమే గురవుతాం. దేనివల్ల అంటే దుష్టుడికి చోటు ఇవ్వడం వల్ల. చూడండి, కలహము అంటే ఏంటి తెలుసా? గొడవలు ఉండకూడదు మన మధ్యలో. ఏంటంటే గొడవ సంఘములో ఈ తగవు, ఇవన్నీ సంఘం గురించి చెప్తున్నా. సంఘములో ఈ తగవు. తర్వాత మత్సరైనను అంటే నీ మీద మచ్చ పడకూడదు ఏది కూడా. కలత మత్సరత అంటారు తెలుసా? ఒక నింద అంటారు తెలుసా? నింద దాని ఆ విధానాలు చెప్పుకోండి. నింద అయినను చూసారా ఎంత మర్యాదగా మనం దేవుని సన్నిధిలో నడవాలి తెలుసా? అందుకే నేను క్లారిటీగా చెప్తాను. యోగ్ గారని కుష్టి వ్యాధి ఇంతవరకు చేతిలో ఇప్పటికీ ఉన్నాడు. ఆయన నాకు మీటింగ్లో వచ్చినప్పుడు నేను మంచి మెసేజ్ చెప్తాడు బాబు, మంచి మెసేజ్ చెప్తాడు. ఆయన చూడడానికి ఎలా ఉంటాడంటే పురుగులు తిని 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 అలా అయిపోయి ఆ భార్య చూస్తే ఇంకా మంచి అందగెత్తారు. ఆయన్ని కావాలని చేసుకుందట యోగు గారు, మంచి దైవజనుడు. ఆయన ఒక రోజు నేను అన్నాను, అయ్యగారు ఆయన పాలు కొనడానికి నన్ను చూడడానికి రమ్మన్నాడు.
నాకు కారులో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడం బట్టి రమ్మంటే వెళ్ళాను అన్నమాట. వెళ్తే ఆయన అంటుండో, అయ్యారు మీ సంఘం ఎంత ఉంటుంది అంటే ఒకప్పుడు 550 మంది ఉండరు అన్న. 550 మంది పిఠాపురం అయింది, పిఠాపురం సంఘం 550 మంది ఉండేవారు అన్న. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 200 మంది పోయారు. ఎందుకండి అన్న, మనం చెప్పే సోది కాదు. ఏమంటున్నాడు? వాక్యం చెప్పే సోది కాదు, నిజం చెప్తాం, అబద్ధం చెప్పం. నిజాన్ని ప్రకటించే వారి దగ్గర విశ్వాసం నిలవడం కష్టం అన్నాడు. అంతే. అంటే నేనన్నాను అదేంటండి అంటే దేవుడు ఏం చెప్పాడయ్యా, మొగమాటం లేకుండా బోధించు అన్నాడు. నేను అదే బోధించాను. నా చర్చి కాదు ఇంకో చర్చికి పోయాను, నేను పిలవలేదు. నా దగ్గర కాదు ఇంకో దగ్గరికి పోయారు, నేను పిలవలేదు అన్నాడు ఆయన. అదేంటంటే పిలవమని దేవుని వాక్యం చెప్తుంది కదా అని నేను అన్నా. అంటే అప్పుడు ఆయన అన్నాడు కరెక్టే, కానీ నేను వెళ్ళి దర్శించి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తప్పిపోయారు. అక్కడ ఏమున్నాయి? లైటింగ్స్, మెరుపులు, ఎలాగున్నా పర్వాలేదు, ఆత్మీయ జీవితం ఎలాగున్నా పర్వాలేదు, ఆత్మీయ భవిష్యత్తు ఎలాగున్నా పర్వాలేదు, ఎవరి జీవితం ఎలాగున్నా పర్వాలేదు, వెళ్తాము బైబిల్ పెట్టుకుంటూ కానికేసేస్తూ వచ్చేస్తాం. అలాగొండే దగ్గరికి వీళ్ళు వెళ్తారు. కోయిని గట్టి కింద ఒకటి ఉన్నా నాకు చాలు, ఏడి పొల గింజలు ఎన్ని నాకు వేస్టే కదా. కానీ వాక్యం అనుకుంటా తెలుసండి, చాలా అద్భుతంగా మాట్లాడు. ఎప్పుడైనా అనిపిస్తే మేము తీసుకెళ్తాను. మొహమే మాట్లాడేది రే, నీవు నీ అవతారం వేరు. అలాగే ఉంటారు ప్రభు దగ్గర, ఖచ్చితంగా మాట్లాడేది. మొహమే మాట ఏడ్చి వచ్చింది, అలాగే అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది. నేను నా సేవకుడు కూడా ఏమంటున్నాడు, ఐఎస్ ఆఫీసర్ ఎవడు ఉన్నాడు కరెక్ట్గా ఏదో విషయంలో అలా బలబుద్ధి చెప్పు, నీ దగ్గరికి విశ్వాసం వస్తారేమో అంటున్నాడు. అన్నాడా లేదా? రోషం అనేది దేవుని ఎదుట అలాగే ఉండాలి, దేవుని దగ్గర అలాగే ఉండాలి. యేసు రక్తమే చేయని తర్వాత హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మర్యాదగా నడుచుకోవాలి. అలాగే నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మర్యాదగా నడుచుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ మర్యాదలోనే నీ బ్రతుకు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మన మనుషులుగా మనం బ్రతకవలసిన విధానంలో మనం బ్రతికితే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు దీవిస్తాడు, తప్పక ప్రభు కృప చూపుతాడు. చాలా విషయాలు ఇవన్నీ నా జీవిత సందర్భాల్లో కొన్నిసార్లు మీకు చెప్తూ ఉంటాను. ఇవన్నీ నేను చెప్పిన ఏది కూడా పొలపోలేదు, ఏది కూడా అబద్ధం కాదు, నిజము రియల్. నేను చూసినవన్నీ చెప్తున్నా మీకు. ఇలా జరిగినప్పుడు ఇలా చేసాం, ఇలాగా మాట్లాడినప్పుడు ఇలా చేస్తాం. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంటాడంటే కొన్ని సందర్భాలు అవసరం మనకి, అవసరం. అప్పుడు మా ఆత్మీయ తండ్రి దగ్గర ఉండే లక్షణాలు వేరు. ఆ రోజుల్లో తన్నినా తిట్టినా కొట్టినా ఆయన దగ్గరే ఉన్నారు. కొట్టిన మీరే తన్నిన మీరే, అలాగని తల్లి వారు కాదండి చెప్తున్నా. బైబిల్ నేర్పించడానికి ఎలమనివాడు వెళ్ళి చెప్పొస్తే నీ ఏడు తెలుసు రానివాడు ఏం చెప్తాను అక్కడ అర్థమైందా? జాన్ వెస్లీ గారిని యేసన్ గారు ఏమన్నారు? ఒక మీటింగ్ బయలుదేరి వెళ్తున్నాడు యేసన్ గారు. వెళ్తూ ఉంటే ఆ మీటింగ్ వెళ్తూ ఉంటే రే నాలో మొహం వాడేసుకొని ఎదురేందుకు వచ్చారవా బుద్ధి లేని గాడిద అని తిట్టారండి. తిడితే పాపం అంతమందిని తిట్టేసరికి ఫీల్ అయిపోతే కోసల్ మినిస్ట్రీస్ గుడారాల పండుగ జరుగుతుంటే ఆ మైకులు ప్రకటిస్తున్నాడు. తక్కువ మందిలో ఫీల్ అయిపోయాడు మనోడు. ఎక్కడ సింహాసనం మీద అంటే అంత కొన్ని వేలాది మందిలో పిలుస్తున్నాడు. అసలే అని ఎక్కడున్నావమ్మా అసలే అని చెప్పించాడు. పిలిచి రేపు లేకపోతే ఎలాగరా, నువ్వు లేకపోతే పరిచయం నడుస్తుందా? ఎంత అద్భుతంగా మాట్లాడాడట. ఆ భారం అంతా ఒకేసారి దిగిపోయింది. ఆమేన్ హల్లెలూయా. గాయాన్ని కట్టేవాడు ఆయన, గాయం చేసేవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. మా మీద పటాలను ఒకసారి కొట్టాడు, తప్పేం లేదండి. అది తప్పేం లేదండి. ఒకడు వచ్చాడు కైని చేసుకుని మందిలో పోతా నాకు ఇష్టం లేదు, కైని చేసుకుంటాడు రే అది చెప్పాను అని. తప్పు అలా చేయకూడదు. నాకు మీద పెద్దోడు 2 అచ్చులు చేసి వచ్చాడు. అప్పటికే 2 చంపేసి వచ్చాడు. నేను రియల్గా చెప్తున్నాను. ఇక్కడే మంగళపాలెం, మన పెందూరు తావతల మంగళపాలెం అని ఏరియా నుంచి
అంటే మన దగ్గరికి ఆ ఆత్మీయత దగ్గర తీసుకొస్తే బాగుపడతాడేమో అని చెప్పేసి ఆ మందిరంలో ఉంచారు. అడిగి చేసేవాడు, తమ్ముడు ఈ పాస్టర్ గారిని చెప్పకే అని చెప్పి బయటికి వెళ్ళేవాడు, కైలు చేసుకునేవాడు, లోపలికి వచ్చేవాడు. ఈ వాసన నా పక్కనే పడుకుండేవాడు అని తప్పు అని 4 చూపులు చెప్పాను. వినలేదు, పాస్టర్ గారు తీసుకెళ్ళి చెప్పినాడు అని ఎలా చేస్తున్నారు అని అనేసి అంటే అప్పుడు ఆ మాటకి ఆయన కొద్దిగా హెచ్చరించి మాట్లాడే, తమ్ముడు అది అలా తప్పునా, కైని అది చేసుకుని మందిరంలో రాకూడదు అని చెప్పి నేను హెచ్చరించేసరికి ఆయన బయటికి మీటింగ్కి వెళ్ళాడు. మా ఇద్దరం చూడండి ఒకరికొకరు గొడవలో ఈ లోపు ఆయన బండి మీద వచ్చాడు. బండి మీద వస్తుంటే ఆయన చూస్తున్నాడు, ఆలకించాడు పటాలు కొట్టాడు వచ్చి కొట్టేసేసరికి ఇలా ఉండిపోయాను. లోపలికి వెళ్ళిపోన్నాడు అంతే. ఆ గోవ పట్టుకుని లోపలికి వచ్చింది. 2 రోజుల తర్వాత అంతంగా కొట్టాను, ఫీల్ అయ్యవా అన్నాడు. లేదని అలాంటి మా దగ్గర ఏం లేదండి, కొట్టేవాడు నువ్వే, చూసేవాడు నువ్వే కదా అన్నాను. అంటే అన్నయ్య అంటాడు, నువ్వు అర్థం చేసుకుంటావని నేను కొట్టాను. ఆమె చెప్పా ఆ రోజు ఆయన కొట్టకపోతే అది గొడవ అయిపోయినేమో నిజంగా. ఆ ఒక దెబ్బ కలగబడి అసలు నేను ఎవరి దగ్గర మాట పడేవాడు కదా, అసలు పడినా అప్పుడు టాలెంట్ వేరు మంది. హల్లెలూయా. అప్పుడు మామూలు రెబల్ అంతా అది కొత్త విశ్వాసం కొట్టేసరికి అప్పటికే కొన్ని దెబ్బలు తిన్నాను. లోపలికి వచ్చేస్తే ఏమంటాడే, నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నేను కొట్టాను. కొంతమంది అర్థం చేసుకుంటారు కాబట్టి నేను అంటుంటా అతను గుర్తుపెట్టుకోను. ఇది దైవ సేవకులో ఉన్న లక్షణాలు అనేసి ఇందాక చెల్లిని ఏదో గసిరాని మాట్లాడుతున్నా అన్నాను. నడిచి వచ్చింది పాపం, నాకు చాలా బాధ అనిపించింది మాట. మీరంటే సంఘం అనగా దేవుడు ఎంత ప్రాణం పెట్టాడో సేవకుడు కూడా సంఘం అటువంటి ప్రేమ ఉంటారు. ఆమె హల్లెలూయా. అదే ప్రేమ చూపిస్తారు అంతే తప్ప మిమ్మల్ని ఏదో తిట్టేయాలనో, మిమ్మల్ని ఏదో గసిరేయాలనో, మిమ్మల్ని ఏదో అనుకోవాలనో, మీరు ఏదో చెయ్యాలనో అసలు కానే కాదు. స్టడీలో పడాలి ఏ విధంగా అంతే. దుష్టుడికి ఎక్కడ చోటు అవ్వకూడదు. మీరు పడాలి, గాడిలో పడి కరెక్ట్గా జీవించాలి, కరెక్ట్గా బ్రతకాలి. ఏ సేవకుడి దగ్గర నువ్వు ఉన్నావు అది అడుగుతారు ఖచ్చితంగా. నువ్వే సంఘంలో ఎదుగుతున్నావు అడుగుతారు ఖచ్చితంగా. పలానా సేవకుడి దగ్గర అంటే నాకు మంచి పేరు రాకపోయినా పర్లేదు, ప్రభువు మాత్రం మంచి పేరు తెచ్చేవారు మీరు ఉంటారు. మన పాస్టర్ గారు ఇంటికి వెళ్తాను అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, బాబు మీ సంఘంలోకి రాకూడదు బాబు అంటే, ఏం చేశారు తప్ప అని. వద్దన్నా సరే భోజనం వేసేస్తాను, వద్దన్నా కూరలు వేస్తున్నారు, వద్దన్నా ఏం తినేస్తాను, నాకు అడుకునే తింటా. కానీ అంత ప్రేమ చూపించారయ్యా, నిజంగా మీ సంఘాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. హల్లెలూయా. అంటే నాది కాదు సంఘం, ఇది ఇప్పుడే గుర్తుపెట్టు, నాది దేవుడు కడుతున్నాడు. గాయాలు చేసేవాడు ఆయనే, గాయాలు మాన్పేవాడు ఆయన. కానీ మన హృదయాన్ని ఎప్పుడు మనం గర్వించే విధంగా ఎప్పుడు ఏదైతే ఎప్పుడు కూడా తగ్గించుకొని మనం లోబడి ప్రభు దగ్గర ఉంటే దేవుడు ఖచ్చితంగా అనుకునే రీతిలో అనుకునే విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి ప్రేమించి ఆదరించి నడిపించి సంరక్షించి సురక్షితంగా ఉంచుతాడు. మీతో ఎందుకు అలా కలివిడిగా ఉంటాను తెలుసా? పాస్టర్ గారు అంటే సపరేట్గా ఉంటాను, నిజం చెప్తున్నా. సేవకుడు అంటే సపరేట్గా ఉంటాను తెలుసు. సేవకుడు అంటే ఒక సపరేట్, అసలు మీతో కలవకూడదు. కానీ అది కాదు, నా దేవుడు అందరితో కలిసి ఉన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు అందరితో మాట్లాడాడు. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు, మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మాయగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ హృదయాలు గెలుచుకున్నాడు. సేమ్ నేను అలా ఉండాలని ఆశపడతాను అంతే. మీతో కలిసి ఉంటాను, మీతో కలిసి తింటాను. ఎక్కడికి వెళ్ళి ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా అసహించుకోను, బాధపడను, ఇబ్బంది పడను. ఊరి గుడిచిలో ఉండడం దేవుడు నేర్పాడు, పెద్ద ఇంట్లో ఉండడం దేవుడు నేర్పాడు. ఆమె హల్లెలూయా. రావులపాలెం అని ఒక ఇంటికి వెళ్తే, ఫస్ట్ ఇచ్చికి వెళ్తే ఆ ఇంట్లో ఏసీ రూమ్, ఇల్లంటనే నాకు ఒక ప్రత్యేకంగా ఏసీ రూమ్ ఇస్తారు. అప్పుడు నేను గర్వించలేదు. ఛత్తీస్గఢ్ వెళ్ళాం, ఛత్తీస్గఢ్లోని మొత్తం కింద అంతా మట్టి, ఆ మట్టి మీద పడుకోవాలి. అప్పుడు కూడా గర్వించలేదు. హల్లెలూయా. నేను నమ్ముతారా? వినా నన్ను విన్నా. ఛత్తీస్గఢ్లోనే స్నానం చేయడానికి వీలు అవ్వలేదండి. మీటింగ్కి వెళ్ళని అర్జెంట్ టైం అయిపోయింది. అక్కడ స్పీచ్ ఇవ్వాలి నేను, కానీ స్నానం చేయడానికి లేకపోతే పొలంలో బోరు నీళ్ళు పెడతారా, పొలంలో నీళ్ళు అని చెప్తున్నాను. పొలంలో నీళ్ళు పెడతారా, ఆ బోరు కింద మునిగి అక్కడ బట్టలు మార్చుకొని అప్పుడు మీటింగ్కి వెళ్ళాను.
అంటే గొప్ప విషయం, అది గొప్ప విషయం కాదు, చాలా చిన్న. అసలు సేవకుడు అలా ఉంటాడా అంటారు చాలా మంది. నేను అలాగే ఉంటాను. అక్కడ అవ్వలేదు, మనకు టైం అయిపోతుంది, మొత్తం బుగ్గే బట్టలన్నీ. బట్టలు మార్చుకోకపోతే ఎలాగ? స్నానం చేయాలి కదా. అప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఏదో ఇంటికి తీసుకెళ్తాడు, శుభ్రం మంచి బాత్రూమ్ ఉంటుంది, స్నానం చేయొచ్చు అనుకుంటే పొలంలో నీరు పెట్టే బోర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ బోర్ దగ్గర మునిగా బురదలో ఇంతవరకు దిగబట్టు బురదలోనే ఇలా తలెట్టి స్టాంపు కూడా తెచ్చాడు, సబ్బు కూడా తెచ్చాడు. మునిగి అప్పుడు మీటింగ్కి వెళ్దాం. కానీ మీతో నేను అలా ఉండడానికి ఎందుకు ఇష్టపడతానంటే సింపుల్గానే ఉండాలి. దేవుని పిల్లలు హల్లెలూయా. గర్వంగా పోవాలి. నేను సేవకుని కదా అని గర్వించకూడదు. ఇది మీతో నేను కలిసి ఉంటాను. కొన్ని సందర్భాల్లో మీకు నేను ఒక విధంగా గాయపరిచిన, రెండో సందర్భంలో దేవుడు నాతో మాట్లాడి నన్ను కూడా సరి చేస్తాను. ఏం మాట్లాడు, ఎలా మాట్లాడేటి? కొన్ని సందర్భాలు నేను కూడా క్షమాపణ చెప్పా అంటాడు. ఏం చేస్తాను? దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడు మానేస్తానా? ఖచ్చితంగా నేను సేవకుని ప్రభా నేను చెప్పనా అని అనుకో, నా దుమ్మికి చెప్తాను అంతే. ఏం లేదు. ఇప్పుడు కూడా సంఘంతో ఎప్పుడు కూడా ప్రేమగా ఉన్నారు. ఆమె హల్లెలూయా. గాయం మానిపేది ఆయన, గాయం కట్టేది ఆయన, గాయం చేసేది కూడా ఆయనే. హల్లెలూయా. నా సేవకుని బట్టి నాకు నిందలు వస్తున్నాయి, అపనిందలు వస్తున్నాయి, నా సేవకుని బట్టి అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటే అది నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడి కొరకు పరిగెత్తి. ఆమె హల్లెలూయా. దేవుడు క్రమంగా పద్ధతిగా నడిస్తే దేవుడు అద్భుతాలు చేసి మనల్ని మన కుటుంబాలు వాడుకుంటాడు. ఆమె దేవుడి మాటలు దీవించునుగా. అవుతుందా? దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఒక నిమిషం చిన్న ప్రేయర్ చేద్దాం. ఫోన్ ఎవరు వస్తుంది చూడండి. ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరూ కలిసి ఒకసారి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువు, ఇదిగో తండ్రి, మనుషులు సంఘంలో ఏ విధంగా ఉండాలో మీరు మాట్లాడినందుకు వందనాలు. అద్భుతకరుడా మీ స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో ప్రభు ప్రతి విషయాన్ని మాకు తెలియజేశారు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నీవు. ఆ విధంగా మేము ఉండాలని కోరుకునే దేవుడు నీవు. కాబట్టి మా జీవితాలు నేను ఆ విధంగా సరి చేసుకొని సత్యాన్ని ప్రకటిస్తూ నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, పరిపూర్ణత కలిగి నడుచుకునే ధన్యత భాగ్యమును దయచేయి. నీ కృపలో నీ దయలో భద్రపరచండి నాయనా. ఇవనైనా సంఘంలో అల్లారితో కూడిన ఆటపాట్లైన, కామ వికారమైనను, ఆయన మచ్చరతైనను మరి ఏది అయినను ఉండకుండా ఆయన ప్రభువా యేసయ్య నీ సంఘములో మర్యాదగా నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలి. విన్న ప్రతి ఒక్క జీవితం, ఈ లైవ్ ద్వారా విన్న ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో దీవించబడునుగా. కృపలో భద్రపరిచి వారి హృదయాలు సరిచేయబడి, వారి జీవితాలు సరిచేయబడి నీ కొరకు బ్రతుకులు దయచేయండి, నడిపించి మహిమను అందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.